నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. జూలై నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 12 రాసుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు గురువుగారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ 12 రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఈ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుష్య రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ పనులు చేయవచ్చు, ఏ కార్యక్రమాలు చేయకపోవడం వల్ల మంచి చేకూరుతుందో చెప్పగలరని కోరుకుంటున్నాను. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ నెల 16 నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందామమ్మా. దశమందు కేతువు, చతుర్థమందు రాహు, తృతీయమందు శని వక్రీకరించి ఉండడం, షష్టమందు కుజ గురువులు, అలాగే అష్టమ స్థానంలో రవి బుధ శుక్రులు. వ్యవహరించి చూసుకున్నట్లయితే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి యొక్క ధనుసు రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగంలో మీకు సమస్యలన్నీ ఉన్నప్పటికీ కూడాను అవి షష్ఠ కుజ యొక్క ప్రభావ సంచారం చేత చాలా మటుకు సమస్యలు తొలగిపోతాయి. అయినప్పటికీ కూడా ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అధికారులతో కావచ్చు, తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, సంయమనం పాటించి మీ యొక్క కార్యక్రమాన్ని చక్కబెట్టుకోండి. లౌక్యంగా వ్యవహరించండి. మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకొని ఉన్నట్లయితే ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు మీకు తలెత్తవు. ఇక నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీకు భవిష్యత్తులో కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి మీకు పాత స్నేహితులతోనైనా కానీ, కొత్తగా వచ్చేటువంటి స్నేహితులతో కానీ మీరు కాస్త ఆచితూచి స్పందించండి. వారి యందు ఒక ఆలోచన పెట్టుకోండి. వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ విధానాలు కావచ్చు, మీకు కొంత చెడు చేసే అవకాశాలు భవిష్యత్తులో గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క షష్టమ గురువు యొక్క ప్రభావం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, సకాలానికి భోజనం చేయలేకపోవడము, అలాగే అతి రుణములు చేయాల్సినటువంటి పరిస్థితులు రావడము, లేదా ఇంతకుముందు ఇచ్చినటువంటి రుణములు మీకు చెల్లించలేకపోవడం, తద్వారా మీరు కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఎదురవుతాయి. దాంపత్యంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగే జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ ఎక్కువగా వాగ్వివాదాలు పెట్టుకోకండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఉండవు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక మీరు చేస్తున్నటువంటి యొక్క ప్రతి పనిలో కూడాను ఒకటికి రెండు మూడు సార్లు మీరు పరిశీలించి చూసుకుంటే తప్ప మీకు పాజిటివ్ నిర్ణయాలు అనేటువంటి రావు. అయితే ముఖ్యంగా ఈ యొక్క సంబంధించినటువంటి ధనుసు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు మీరు ఒకటికి 2 సార్లు ఎక్కువగా ప్రయత్నం చేస్తే తప్ప మీరు అనుకున్నటువంటి రంగంలో సీటు సంపాదించుకోలేరు. కాబట్టి ఒకే కాలేజ్ మీద శ్రద్ధ పెట్టకుండా అనేక కాలేజీల్లో మీ యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు నమోదు చేసుకోండి. తద్వారా ఏదో ఒక కాలేజీలో మీకు తప్పకుండా మీకు సీటు లభిస్తుంది. మాకు ఇదే దాంట్లో రావాలని కనుక పెట్టుకున్నట్లయితే కొంత నిరాశ ఫలితాలు పొందక తప్పదని గమనించుకోవాలి. ఇంకా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు చేయవచ్చు, కానీ అమలులోకి మీరు డబ్బు రూపంలో దాన్ని అమల్లోకి పెట్టకూడదు. ఎందుకంటే ఈ సమయం 16 నుంచి 31వ తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత మీకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో వాటి వల్ల మీరు కొన్ని నిర్ణయాలు తప్పు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఏ మనిషికైనప్పటికీ కూడా దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ఈ దైవానుగ్రహం కోసం పాటుపడండి. అలాగే ముఖ్యంగా ప్రతి మనిషికి కూడా 70% వరకు ధనంతోనే సమస్యలు వస్తాయి, ధనంతోనే సమస్యలు తీరుతాయి. కాబట్టి ఈ యొక్క సమస్యలు అన్నప్పుడు ఈ 16 నుంచి 31వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి మీకు ధనప్రాప్తి కలుగుతుంది, ఏ రోజుల్లో ఏ విధంగా ఎప్పుడు ఖర్చులు ఉంటాయనే విషయాన్ని కూలంకషంగా క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక 16వ తారీఖు రోజున మీరు గత రోజులాగానే 15వ తారీఖు రోజులాగానే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. అన్ని రకాలుగా ధనప్రాప్తి గోచరమైన అవకాశం ఉంటుంది. ఇక 17, 18వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అధిక ధన వ్యయం అయ్యే అవకాశాలు, అలాగే సరిగ్గా నిద్రపట్టలేకపోవడము, సరిగ్గా భోజనం చేయలేకపోవడము, లేదా మీకు ముఖ్యంగా వృధా ప్రయాస, కాలము వృధాగా జరిగిపోతుంది తప్ప ఏ పని ముందుకెళ్ళదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అధిక ధన వ్యయం కూడా గోచరం అవుతుంది. ఇక 19, 20, 21వ తారీఖులోనైతే మీరు ఇంతకుముందు ఈ నెలలో చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇంతకుముందు నెలల్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు 19, 20, 21 తారీఖుల్లో గోచరమవుతున్నాయి. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడాను ఏదో ఒక సందర్భంలో మీకు ప్రశాంతతని మరియు మీ యొక్క సంతృప్తినిచ్చేటువంటి అవకాశాలు 19, 20, 21 తారీఖుల్లో గోచరమవుతున్నాయి. ఇక 22, 23వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ధన ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉన్నాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, మౌనాన్ని ఆశ్రయించండి. ఇక 24, 25 తారీఖుల్లో మీ యొక్క స్నేహితులు సహాయ సహకారాలు అందించడం ద్వారా, లేకపోతే సోదర సోదరిమణుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి సమస్య నుంచి గట్టెక్కించే మార్గాలు మీకు గోచరమవుతాయి, లేదా ధనప్రాప్తి కూడా మీకు కలుగుతుందని చెప్పవచ్చు. ఇక 26, 27, 28, 29 తారీఖుల్లో విశేషంగా మీకు అధిక ధన వ్యయమైన అవకాశము, దీంతో పాటుగా
మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడం జరుగుతుంది. 24, 25వ తారీఖుల్లోనైతే 26, 27వ తారీఖుల్లోనైతే ప్రధానంగా మీకు వాహన మరమ్మతులకి లేదా గృహంలో మరమ్మతులకి, గృహోపకరణాలకి సంబంధించి వస్తువులకి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. 4వ తారీఖు రోజున మీరు చేపట్టినటువంటి ఇంతకుముందు చేపట్టినటువంటి పనులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీకు హాని జరిగే అవకాశం ఉంది. అనగా ఏంటి, ఆ కార్యక్రమాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి ఇంతకుముందు చేపట్టినటువంటి పనులకి. కాబట్టి ఆ యొక్క మీరు జాగ్రత్తలు పాటించండి. ఇక 28, 29వ తారీఖులో మీ యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి. అనారోగ్యం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక 30, 31వ తారీఖుల్లో విశేషమైనటువంటి ధన ప్రాప్తి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ముఖ్యంగా గమనించుకుంటే 19, 20, 21వ తారీఖుల్లో ఎంత సంతోషంగా ఉన్నారో అంతకు రెట్టించినటువంటి ధన ప్రాప్తితో సంతోషంగా 30, 31వ తారీఖుల్లో ఈ మాసాంతంలో మీరు ఆనందదాయకంగా ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అయితే ఎంతటి వాడికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం ఉంటేనే అన్ని రకాల సమస్యలు తీరుతాయి. కాబట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే సంబంధించినటువంటి విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాలు, మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి మరియు ధనుసు రాశి వారికి కూడా కర్మదోష నివారణ హోమాలు, అలాగే ముఖ్యంగా వివాహము, ఉద్యోగము, దాంపత్యము, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు ఈ యొక్క 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం కేవలం 1500 రూపాయల రుసుముతో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే సంవత్సరం పొడుగుతో కూడా మా పీఠం ఆధ్వర్యంలో ఒక్కొక్క క్షేత్రంలో ప్రతి నెల జరుగుతాయి కాబట్టి వాటిలో కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు ఏర్పడినప్పుడు ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తరం 3 సార్లు పారాయణం చేయండి. అలాగే విష్ణు సంబంధమైనటువంటి దేవాలయంలో మీ గోత్రనామాలతో అర్చనలు జరిపించుకోండి. ఇక ఇవి జరిపించుకున్నప్పటికీ కూడాను మీకు సమస్యల పరిష్కారం కాలేదు అనుకుంటే దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి యొక్క సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే తప్పకుండా మీకు సమస్య నుంచి బయటపడతారని చెప్పవచ్చు. గురువు గారు చాలా చక్కగా వివరించారు ధనుసు రాశి గురించి. ధనుసు రాశి వారు కూడా గురువుగారు చెప్పిన విధంగా ఈ నియమ నిబంధనలు పాటించడం వల్ల మీకు మంచి చేకూరుతుంది. అలాగే ఈ పనులు చేయడం వల్ల మీరు చేసే ప్రతి పనులను విజయోస్తు కలుగుతుందని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.